డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థల్ని సర్వనాశనం చేశారని, దీంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. లిక్కర్ అవకతవకలపై సీఐడీ ఎంక్వైరీతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా కోరుతామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని దోచేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వారిపై విచారణ చేయిస్తామన్నారు. సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ 5 ఏళ్లలో జరిగిన పని మనం చూస్తే 25 సంవత్సరాలు కూడా కోలుకోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ దిశ ఎన్నికల్లో కూడా చెప్పాం. పాలన ఎలా ఉండకూడదో గత 5 సంవత్సరాలు అంటే 1924 పాలన ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుంది. పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో 1924 ఒక కేస్ స్టడీగా ఉండే అవకాశం వస్తుంది. జనరల్గా మనం ఆలోచిస్తే ఆ దిశ ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు, ఏదో అత్యంత అవసరం వచ్చినప్పుడు తప్పు చేస్తారు. కొంతమంది అత్యాశతో తప్పులు చేస్తారు, ఇంకా ఎక్కువగా. కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు, డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో. వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. పేరు మద్యపాన నిషేధం, కమిట్మెంట్ లేదు. అదే మాదిరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం, అక్కడ మొత్తం మ్యానిపులేషన్కి, పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్ ప్లాన్డ్, ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు 128. అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40 80, 80 160. అదే మరిగా 100 రూపాయలది 240, 250 480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4/5/5/2020 129 జీవో నెంబర్ 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20 40, 40 80, 80 160, 160 320, 240 480, 480 960. అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేయడు ఈ పనులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం, మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. 2017లో ఐడి ఫ్రీ స్టేట్గా డిక్లేర్ చేస్తే నవోదయం కింద, తర్వాత రాను రాను ఇష్టానుసారంగా పెరిగింది. ఇప్పుడు ఏదైతే డిపార్ట్మెంట్లో రీస్ట్రక్చరింగ్ వల్ల కోఆర్డినేషన్ కూడా లేకుండా పోయింది. కమిషనర్ ఎక్సైజ్, ఎండి ఎస్బిసిఎల్, ఆయన పెద్ద లీడర్ని తీసుకొచ్చారు, ఐఆర్టీఎస్ నుంచి తీసుకొచ్చారు. అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, స్పెషలైజ్డ్ సర్వీస్ని తీసుకొచ్చారు ఇవన్నీ చేయడానికి, వ్యాపారం చేయడానికి. అదే మరి డీజీ పోలీస్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, టోటల్ కన్ఫ్యూజన్. కానీ వీళ్ళకి కావాల్సిన పని అయింది, పర్ఫార్మెన్స్లో టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ దీంతో ఏం జరిగింది రెవెన్యూ అని మీరు చూస్తే, మొదటిది బ్లూ తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్ర. నైబరింగ్ స్టేట్స్లో ఆదాయం పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఆదాయం తగ్గింది. తగ్గిన ఆదాయం వీళ్ళ పాకెట్లకి వెళ్ళాయి. ఎంత దుర్మార్గం అంటే ఇది ఫిగర్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినప్పుడు మోడస్ ఆఫర్ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ. లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు. బ్రూయింగ్ నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, హోల్సేల్ నుంచి, రీటైల్ నుంచి, లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపలి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా. కానీ కనీసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు. మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్. బెదిరించి, భయభ్రాంతులు చేసి ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు, దీంట్లో లాగేసుకున్నారు. ఎంఎన్సీస్
ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు, ప్రూబిటెడ్. మొత్తం ఎంఎన్సీస్ అన్ని డిజపేర్ అయిపోయినాయి. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ పారిపోయారు, ఆరగొట్టారు. మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం, ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం, అదే మాదిరిగా లోకల్ ప్రొడ్యూసర్స్ కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం, ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా లాగేసుకోవడం, అనేక మార్గాలు ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు. ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి